అట్లా ఇట్లా మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాలలో ఎలక్షన్ల పండుగ ఒడిచింది. నీకొకటి నాకొకటి అన్నట్టు మహారాష్ట్రలో పువ్వు పార్టీ వాళ్ళ కూటమి, అటు జార్ఖండ్లో షే పార్టీ వాళ్ళ కూటమి గెలిచింది. ఇక్కడ దాకా మంచిగానే ఉన్నది కానీ మహారాష్ట్రలో 3 పార్టీలు దోస్తీ గట్టి గెలిచినాయి. మరిగా అక్కడ ముఖ్యమంత్రి సీట్ల కూర్చునేది ఎవళ్ళబ్బా అని ఇప్పుడు చాలా మంది పర్షన్ అవుతుర్రు. లీడర్లంతా బయటికేమో ముగ్గురం ఒకటే అని అంటుర్రు కానీ లోపట మీటింగ్లు పెట్టుకుంటుర్రు. ఒక్కసారి అరుసుకుని వద్దాం పారి. వాళ్ళను వీళ్ళను పక్క రాష్ట్రాల లీడర్లను పిలిపించుకొని ప్రచారం చేయించిన మహారాష్ట్రలో చెయ్యి పార్టీ వాళ్ళు ఆగమాగం అయింది. కూటమి కట్టినా అంత కలిపి 48 సీట్లే గెలుచుకున్నారు. అందులో చెయ్యి పార్టీ వాళ్ళు గెలిచింది 16 సీట్లు. దెబ్బ గట్టిగానే పడ్డది. ఇక మొత్తం 234 సీట్లు గెలుచుకున్న పువ్వు పార్టీ వాళ్ళ కూటమి ఇప్పుడు ముఖ్యమంత్రిని ఎవలను చేయాలని ఆలోచనలు చేస్తాండ్రు. 234 సీట్లలో పువ్వు పార్టీ వాళ్ళు సొంతంగా 132 జాగలల్లో గెలిచిండ్రు. శివసేన పార్టీ వాళ్ళు 57 జాగలలో గెలిచిండ్రు. ఎన్సీపీ 41 జాగల్లో గెలిచింది. ఇక ఎక్కువ సీట్లు గెలుచుకున్నది పువ్వు పార్టీ వాళ్ళే కాబట్టి సీఎం కుర్చీలో దేవేంద్ర ఫడ్నవీస్ నే గూక పెడతారు అన్నట్టు మాట్లాడుకుంటారు. ఇప్పటికే ఢిల్లీకేంచి పువ్వు పార్టీ పెద్ద మనుషులు మహారాష్ట్రకు వచ్చిండ్రట. అయితే ఎక్కువ సీట్లు గెలిచిన వాళ్ళకే సీఎం పదవి ఇయ్యాలనని రూల్ ఏమున్నది అన్నాడట షిండే. అందుకే మళ్ళీ ఏమన్నా కిరికిరి పెడతాడా ఏంది అనుకుంటారట చాలా మంది. ఇటు పువ్వు పార్టీ వాళ్ళు అటు శివసేన ఇంకో దిక్కు ఎన్సీపీ లీడర్లు అలగలగు మీటింగులు పెట్టుకొని మాట ముచ్చట్లు చేసుకున్నారు. ఒకవేళ పువ్వు పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి సీటు తీసుకుంటే మిగిలిన ఇద్దరికి ఏమిస్తారో మరి వ్యవహారం ఏమైతుందో చూడాలి. ఇంకో దిక్కు జార్ఖండ్ లో పంచాయతీ లేకుండా మరోసారి హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి సీట్లే కూకుంటాడు. మంగళవారం ముహూర్తం పెట్టుకున్నారట. రాహుల్ గాంధీ సారును పిలిచిండ్రట. జార్ఖండ్ లో పెద్ద పంచాయతీ ఏం లేదు గాని మహారాష్ట్రలోనే ఏం చేస్తారో మరి అని అందరు ఎదురు చూస్తాండ్రు ఇప్పుడు.